రాయచోటిలో జరుగుతున్న వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి నక్కా రజని హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ చేస్తున్న సామాజిక యాత్రకు పెట్రోల్ బొక్క తప్ప దానివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడని వీళ్లు బస్సులపైకి ఎక్కి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన బస్సు యాత్ర ఏ విధంగా నాశనమైందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టకపోతే జరిగేది విధ్వంసమే అని రజని అన్నారు. వచ్చే ఎన్నికల్లో విలువైన ఓటుతో సమాధానం చెప్పి ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఈరోజు సాధికార బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర గతంలోనే గోరంట్ల మాధవ్ గారు బస్సు ఎక్కినప్పుడు ఎలా అయితే నాశనం అయిపోయిందో, ఆయన నోటి మాటల వల్ల చంద్రబాబు గారు ఎక్కువ రోజులు ఉండరు, బతకరు అంటూ తొక్కతోలు స్టేట్మెంట్లు ఇచ్చిన మాధవ్ గారు పార్లమెంట్కి వెళ్ళి ఒక్క మాట స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడని వీళ్ళు బస్ ఎక్కి పిచ్చవాగుడు అవుతున్నారు. సో ఈరోజు మిథున్ రెడ్డి గారు, ఇంకొక రెడ్డి గారు వీళ్ళందరూ చేస్తున్నారు. ఎవరి మిథున్ రెడ్డి గారు ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవ రెడ్డి గారు, మనకి సంబంధించి లిక్కర్ తయారీలో భాగస్వాములు, తర్వాత కొల్లం గంగిరెడ్డి లాంటి రెడ్ శాండిల్ స్మగ్లర్స్తో వీళ్ళు సావాసాలు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి పెత్తనం ఇస్తే ఈరోజు రాయచోటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొండలు, గుట్టలు, మొక్కలు, పరిసర ప్రాంతాలు మొత్తం కబ్జాలు అయిపోతాయి. సో దయచేసి ఈ బస్సు యాత్రకి పెట్రోల్ దండగేనండి, ఇది సక్సెస్ అయ్యేది లేదు. కానీ గత్యంతరం లేక ఇక్కడ వాళ్ళు వైసీపీకి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కొంతమంది నాకు చెప్పడం జరిగింది. సో దయచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడం కాదండి, ప్రభుత్వాన్ని ఉండే తప్పుని ఎండగట్టలేకపోతే ఖచ్చితంగా జరగబోయేది విధ్వంసం. ఈ విధ్వంసానికి పూర్తి బాధ్యత వహించేది రాష్ట్ర ప్రజలు. ఈ విలువైన ఓటుతో సమాధానం చెప్పి ఈరోజు